సో ఈ వీడియోలో కంటెంట్ అయితే చాలామందికి జాబ్ సీకర్స్కి అండ్ ఫ్రెషర్స్కి వీళ్ళందరికీ అయితే ఎవరైతే కంపెనీ స్విచ్ అయ్యే వాళ్ళకి జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని మరి ఏం చెప్పబోతున్నాము ఈ వీడియోలో అంటే సో ఎవరు చెప్పని కొన్ని ఇంటర్వ్యూ టిప్స్ అయితే చెప్పబోతున్నాను. సో మీరు రెజ్యూమ్లో ఎలాగా మీరు రెజ్యూమ్లో ఏమేమి స్పెసిఫై చేయాలి అండ్ టెక్నికల్గా మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి కావాల్సిన టిప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ది ఏంటంటే మనం జాబ్ తెచ్చుకోవడంలో ఫస్ట్ది మీరు రెజ్యూమ్ బాగా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఇది అందరు చెప్పే విషయమే. బట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ చాలామంది అంటుంటారు ఏటీఎస్ ఫ్రెండ్లీ ఉండాలి, ఆ స్కోర్ ఎక్కువ ఉంటే మనకి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందని అని అంటుంటారు. ఇక్కడ అసలు రియల్ ట్రూత్ ఏంటంటే ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటే ఏంటి మీనింగ్ అంటే వాళ్ళ క్లయింట్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంటే జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, ఆ జాబ్ డిస్క్రిప్షన్లో ఉండే టెక్నికల్ కీవర్డ్స్కి మీ రెజ్యూమ్లో ఉండే మీరేం నేర్చుకున్నారు, ఏ స్కిల్స్ యాడ్ చేశారో ఆ కీవర్డ్స్ మ్యాచ్ అయితే అది ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తుంది రెజ్యూమ్ అనేది. అంటే ప్రతి జేడీ సేమ్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ కామన్గా కొన్ని స్కిల్స్ అయితే ఉంటాయి. సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి, కామన్గా ఉండే స్కిల్స్ ఏంటి? బ్యాక్ ఎండ్ జావా డెవలపర్కి జావా ఉంటుంది, స్ప్రింగ్ బూట్ ఉంటుంది, మైక్రో సర్వీసు, రెస్ట్ ఏపీఐ, ఈ 4 ఉంటాయి. అండ్ వీటితో పాటు జేడీలో ఇంకొన్ని స్కిల్స్ యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రతి జేడీ ఈక్వల్గా సేమ్గా అయితే ఉండదు. సో బట్ కామన్గా ప్రైమరీగా ఉండే ఉంటాయి. సో అందువల్ల ఒక 70% మీ ప్రొఫైల్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే మీది షార్ట్ లిస్ట్ అయినట్టే. ఓకే, సో అండర్స్టాండ్ అయింది కదా. రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు, ఇది కన్ఫామ్గా నా డ్రీమ్ కంపెనీ అనుకున్నప్పుడు ఆ జేడీలో ఉన్న కీవర్డ్స్ని మీ రెజ్యూమ్లో మోడిఫై చేసుకొని అప్లై చేయండి. 100% మీ రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే, ఆ పని చేయండి. మీరు ఏవైతే కొన్ని స్పెసిఫిక్గా టార్గెట్ పెట్టుకుంటారో కొన్ని కంపెనీస్కి, ఐటీ కంపెనీస్కి, వాళ్ళ ఏవైతే జేడీస్ ఉంటాయో వాళ్ళ జేడీస్ తగ్గట్టు మీ రెజ్యూమ్ని మార్చి వాళ్ళకి ఆ స్కిల్స్ని యాడ్ చేసి షేర్ చేయండి. వాళ్ళు ఇన్ కేస్ ఏటీఎస్ టూల్ కానీ యూజ్ చేస్తుంటే మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. అదొకటి చేయండి. సో రెజ్యూమ్లో అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రెజ్యూమ్లో చాలామంది స్కిల్స్ కాకుండా ఏదైతే ప్రాజెక్ట్ రిలేటెడ్వి వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని పాయింట్స్ లాగా, బుల్లెట్ పాయింట్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఐ వర్క్డ్ ఆన్ వేరియస్ మోడల్స్ అని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్ గైస్ టు షార్ట్ లిస్ట్ యువర్ ప్రొఫైల్. రీజన్ ఏంటంటే నేను వేరియస్ మోడల్స్ మీద వర్క్ చేశాను అనేదానికంటే కూడా బెటర్గా మీరేం చెప్పాలంటే ఐ యూజ్ ఇట్ స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్ అండ్ రెస్ట్ ఏపీఐ టు ఇంప్లిమెంట్ సో అండ్ సోన్ మాడ్యూల్. సో దీనివల్ల నేను ఎంత పర్ఫార్మెన్స్ ఆప్టిమేషన్ చేయగలిగాను అనేది కానీ క్లియర్ కట్ కానీ పాయింట్స్ రాశారంటే అక్కడ కీవర్డ్స్ అనేవి రిప్రజెంట్ అవుతాయి, ఎక్స్పోజ్ అవుతాయి. మీ ప్రాజెక్ట్లో నేను ఇవి యూజ్ చేశాను. ఓకే, మీరు ఏదో నేను డిఫరెంట్ మాడ్యూల్స్ యూజ్ చేశాను ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో అనేదానికి నేను స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్, రెస్ట్ ఏపీఐ యూజ్ చేసి పలానా వ్యాలిడేషన్, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్, సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ చేశాను అనే పాయింట్ యాడ్ చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడే కీవర్డ్స్ చెక్ చేస్తారు, రిక్రూటర్స్ ఇచ్చారు, మీరు ఏం చేశారు, ఏ టెక్నాలజీస్, స్కిల్స్ యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేశారనే దానికి అక్కడ కూడా మీకు కీవర్డ్స్ మ్యాచ్ అవ్వాలి. ప్రాజెక్ట్లో కూడా కీవర్డ్స్ స్పెసిఫై అవ్వాలి. ఓకే, అండర్స్టాండ్ అనుకుంటా. ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఎలాగనేది. మీరు ఇంటర్వ్యూకి అయితే బాగా స్కిల్స్ అన్నిటి మీద ప్రాక్టీస్ చేశారు. సో ప్రాక్టీస్ చేయడం కూడా ఒక స్టైల్ ఉంటుందండి. డైలీ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసే వాళ్ళకి ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంటుంది రోజుకి. 2 డేస్లోనే మనం ఎక్స్పర్ట్ ఎవరు కాలేరు. దానికి స్లోగా గ్రో అప్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ. సో ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మోక్ ఇంటర్వ్యూస్ని ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది. మీ టైమింగ్ అంటే ఆన్సర్ ఎక్కడి నుంచి ఎంతవరకు చెప్పాలి, ఏ క్వశ్చన్కి ఎలా చెప్పాలి అనేది అతను ఇంటర్వ్యూ తీసుకున్న అతను ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు. మీరు ఎక్కడ ల్యాగ్ అవుతున్నారు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. మీ కమ్యూనికేషన్ ఎంత ఉంది, మీ కమ్యూనికేషన్ లెవెల్ ఏంటని కూడా చెక్ చేయొచ్చు. అండ్ మీకు సబ్జెక్ట్ మీద ఎంత క్లారిటీ వస్తుంది, నేను సెంటెన్స్ ఫార్మేషన్ చేయగలుగుతున్నానా లేదా, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వస్తుందండి. మీరు మోక్ ఇంటర్వ్యూస్ అవ్వాలి. చాలామంది అనుకుంటారు మోక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఏమొస్తుంది అనేది.
4 వేస్ 5 వేస్లో మీకు యూజ్ అవుతుంది. కమ్యూనికేషన్ ఎంతవరకు వస్తుందని మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సబ్జెక్ట్ మీద ఎలాగ సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నాను అనేది ఒక క్లారిటీ వస్తుంది. గుర్తొస్తున్నాయా లేదా క్లారిటీ వస్తుంది. కోడింగ్ లెవెల్ చెక్ చేసినప్పుడు ఎంత మనం టెక్నికల్గా ప్రోగ్రామింగ్ మనం చేయగలుగుతున్న క్లారిటీ వస్తుంది. టైమింగ్, నేను ఏ క్వశ్చన్కి ఎంతవరకు నేను చెప్పాలి అండ్ ఎక్కడి వరకు దాన్ని ఎండ్ చేయాలనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అండ్ కాన్ఫిడెన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అది మోక్ ఇంటర్వ్యూస్. సో దానికోసమనే మన దగ్గర కూడా ఒక ప్రోగ్రామ్ కూడా ఉందండి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% ఎన్రోల్ అవ్వండి, చాలా వరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్గా ఉన్న కొన్ని ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రోగ్రామ్స్ ఏవేవి టెక్నాలజీస్ మీద అంటే జావా డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ సర్వీస్ నౌ డెవలపర్ బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. డేటా ఇంజనీర్ కూడా చాలామంది జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అండ్ ఎస్ఏపీ రిలేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ ఆల్ టెక్నాలజీస్ అయితే కవర్ చేస్తున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీ డీటెయిల్స్ని ఈమెయిల్ అయితే షేర్ చేయండి, నేను ఫర్దర్గా కాంటాక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కూడా మీరు బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ ఎవరైతే ఇంటర్వ్యూ లెవెల్ ప్రిపేర్ అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ప్యానల్స్ కూడా అలానే ఉన్నారు. ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, జనరల్గా ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే డిఫరెంట్ మోడల్స్తోని ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తుంటారు. మీరు అన్ని మోడల్స్ మీద పైన నేర్చుకునే దానికంటే కూడా ఒక 2 మోడల్స్ 1 or 2 మోడల్స్ మీద 100% A to Z నాలెడ్జ్ తెచ్చుకోండి ప్రాక్టికల్గా. రిమైనింగ్ కొంత పైన నాలెడ్జ్ పర్లేదు. బట్ 2 మోడల్స్ మాత్రం మీరు మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అప్పుడు మీకు ఇంటర్వ్యూ ప్యానల్ ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చేసేలాగా ఉంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక 2 మోడల్స్ మీ ప్రాజెక్ట్లో 2 మోడల్స్ మీద ఫోకస్ చేసి బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేపిస్తామండి మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో. ఓకే, సో ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. వాటిలోని సినారీ బేస్డ్ అడుగుతుంటారు, లాజిక్స్ అడుగుతుంటారు, లాజికల్ థింకింగ్ అండ్ డీబగ్గింగ్ స్కిల్స్, డీబగ్గింగ్ కూడా టెస్టింగ్ రిలేటెడ్ స్కిల్స్ కూడా చెక్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్. అండ్ ఎలాంటి కాంప్లెక్స్ ఛాలెంజెస్, ఎలాంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు, ఎలాంటివి చెక్ చేస్తారు. సో ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్వ్యూకి మీరు బాగా ప్రిపేర్ అయితే మోస్ట్లీ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి. ఇన్ కేస్ మీరు మీ ప్రాజెక్ట్లో ఏదైనా ఒక టూల్ వాళ్ళు మెన్షన్ చేసిన టూల్ లేదనుకో, సపోజ్ ఇప్పుడు కఫ్కా ఉంది మెసేజ్ ప్రాసెసింగ్ చేయడానికి, ఆ టూల్ మీరు యూజ్ చేయలేదనుకోండి మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో, దాని బదులు మీరు RabbitMQ అని యూజ్ చేశారనుకోండి, మీరు డైరెక్ట్గా ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ కఫ్కా ఇన్ దిస్ ప్రాజెక్ట్ అలా చెప్పకుండా హ్యావ్ వర్క్డ్ ఆన్ అసింక్రనస్ మెసేజింగ్ టూల్ RabbitMQ, బట్ ఐ కెన్ క్విక్లీ లెర్న్ కఫ్కా యాజ్ వెల్ ఇన్ కమింగ్ డేస్ అని వాళ్ళకి ఒక పాజిటివ్ వేలో మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కఫ్కా కూడా నేర్చుకోవడానికి అన్నట్టు చెప్పారంటే ఇంకా అక్కడే డ్యామ్ షూర్గా ఇంటర్వ్యూ ప్యానల్ ఇంప్రెస్ అవుతారు. వీటన్నిటితో పాటు ఫైనల్గా ఇంకొక స్మాల్ సజెషన్ అండి, ఓన్లీ మీ కోర్ స్కిల్స్ మీదే ఫోకస్ చేయకుండా అడిషనల్గా చాలామంది మిస్టేక్ చేస్తుందంటే అడిషనల్గా కొన్ని టూల్స్ ఉంటాయి, లైక్ జెన్కిన్స్ కానీ, డీబగ్గింగ్ టూల్స్ కానీ, ఐడిఈ కానీ, ఓకే బిల్డ్ టూల్స్ కానీ, ప్రాజెక్ట్ మెథడాలజీస్ అజైల్స్ కానీ, మెవిన్ కానీ, యూనిట్ టెస్టింగ్ కానీ, ఇవన్నిటి మీద కూడా కొంత నాలెడ్జ్ ఉండాలండి, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వీటి మీద కూడా. ఓన్లీ నేను స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీస్, రెస్ట్ API, కోర్ జావా ఒకటే నేను నేర్చుకుంటా అనుకోవద్దు. వీటిని అసలు మర్చిపోవద్దండి. వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎక్స్పీరియన్స్గా వెళ్తున్నారని ప్రాక్టీస్ చేయాలి. ఫ్రెష్ అయితే ఓకే కానీ ఓకే ఎందుకు ఇన్ని చెప్తున్నారు సార్ అని అంటే, సో కాంపిటీషన్ అలా ఉంది. మరి కాంపిటీషన్ అలా ఉన్నప్పుడు 100% మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ట్రై చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. సరే, ఎలాంటి ఇంటర్వ్యూ ప్రిపరేషను, మోక్ ఇంటర్వ్యూస్ నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఎన్రోల్ అవ్వాలనుకుంటున్నాను, అసలు ఎలాగ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను ఈ ప్రాసెస్లో అనుకున్న వాళ్ళు మీ డీటెయిల్స్ని ఈమెయిల్కి షేర్ చేయండి. ఓకే, అలా కాంటాక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసి, అండ్ మీరు కానీ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.